వెల్కమ్ టు లాస్ట్ లైఫ్. ఇవాళ మనం నార్త్లో ఫేమస్ అయిన కచోరీ అండ్ చాయ్కి బెస్ట్ కాంబినేషన్ అయిన కచోరీని అయితే చేసుకుంటున్నాం. ఫస్ట్ మైదా పిండి తీసుకొని అందులో ఓం వేసేసేయండి. ఓం వేసిన తర్వాత సాల్ట్ ఇంకా కొంచెం అంటే కొంచెమే సోడా అయితే వేసేసుకొని అందులో ఆయిల్ ఇంకా వామ్ వాటర్తోనైతే ఈ పిండిని నీడ్ చేసుకుందాం, అంటే కలుపుకుందాం. ఇది కలపడానికి ఏంటంటే మనం ఎనిమి అనుకొని ఫీల్ అయ్యి మన లోపల ఉన్న భడాస్ని మొత్తం దానిపైన తీసి దాన్ని అయితే ఒక సాఫ్ట్గా పిండిని అయితే తయారు చేయాలి. అండ్ దాన్ని లాకప్లో కవర్ చేసి పక్క పెట్టేసేయండి. అండ్ కచోరీలో స్టఫింగ్కి ఇంకేదో స్టఫింగ్ అనుకోకరి, కచోరీ లేదు, దానికి మనం పెసరపప్పుని ఒక 3-4 hours అట్లా నానబెట్టేసి మనం మిక్సీలో దాన్ని పేస్ట్, అంటే పేస్ట్ కాదు కోర్స్లీ అట్లా ఒక ఫామ్ ఉండేటట్టు దాన్ని అయితే మిక్స్ చేసేసుకొని ఆయిల్లో దాన్ని ఫ్రై చేసేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కారం ఇంకా ఉప్పు అయితే వేసుకొని, అండ్ ద మెయిన్ థింగ్ ఫర్ కచోరీ ఈజ్ ధనియాల్ని క్రష్ చేసుకొని అట్లనే వేసేసాల. అప్పుడు అది మధ్య మధ్యలో తగులుతుంటే మజా వస్తుంది. అయితే అవి వేసుకున్న తర్వాత మనం బేసన్ పిండి అయితే వేసుకోవాలి. దానివల్ల దీనికి పౌడరీ టెక్స్చర్ వస్తుంది, అప్పుడు అది లోపల ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. అండ్ ఇందులోని గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని మనం దానికి టేస్ట్ తెచ్చేంతవరకు ఏదైనా వేసుకొని ట్రై చేయండి. తర్వాత ఇప్పటిదాకా తడుపుకున్న పిండిని తీసుకొచ్చి మనం తయారు చేసుకున్న మిక్స్చర్ని లోపల పెట్టేసి పోలేలు ఎట్లా చేసుకుంటాం యాజ్ ఇట్ ఈస్ అట్లని చెప్పి బేలాంచొద్దు. నో బేలాంచొద్దు, ఎందుకంటే ఇది కచోరీ. రౌండ్గా మ్యాథమెటిక్స్ ఫార్ములాలు ఏం యూజ్ చేయొద్దు, రేడియస్, సర్కంఫరెన్స్ అవన్నీ పట్టించుకోకుండా చేయితోని మన కళ్ళకి రౌండ్గా కనిపించి మనసు సాటిస్ఫై అంత కావాలి. అండ్ ఇవి కచోరీలు కాదు, ఇంకా ప్రాసెస్ ఉంది, నడురి. అక్కడ పోయిన తర్వాత మనం కడాయి మళ్ళీ ఇంకోటి తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పోసుకోవాలి. ఎంత ఆయిల్ అంటే అవి ఇందులో తేలాలి కచోరీలు. అండ్ మనం మెయిన్గా పట్టించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది హై ఫ్లేమ్లో ఫ్రై అస్సలు చేసుకోవద్దు, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, లేదంటే కొత్త పద్యం తయారు చేయాల్సి వస్తుంది. కచోరీ పండు చూడు బయటికి వెళ్ళి క్రిస్పీగా ఉండును, పొట్ట విప్పి చూడు కచ్చిగా ఉండు అని చెప్పేసి. అందుకే లోపల నుండి ఈవెన్గా కుక్ కావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఫ్రై చేసినాక దీనికి మంచి బ్రౌన్ గోల్డెన్ కలర్ వస్తే మనకు అర్థమైపోతుంది కచోరీ రెడీ అయిందని. అండ్ మెయిన్ థింగ్ ఏం తెలుసా, పక్కకు చాయ్ కూడా పెట్టుకోరు రెడీగా, లేకుంటే మజా రాద్దింది. నాకైతే స్పెషల్గా చాయ్ ఉంటేనే మజా వస్తుంది భయ. అయితే ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయి అనుకో, సీదా గిన్నెలో వేసుకొని చాయ్ని గిలాస్లో పోసుకొని ఆరామ్సే సోఫా మీద కూర్చొని టీవీ చూసుకుంటూ తింటే ఉంటుంది జన్నత్ బై జన్నత్. చలో కచోరీ స్కిప్, బాయ్ బాయ్.